Good morning, dear children. How are you all? Welcome to class 5. I am Bharati, your Telugu teacher. This is class 5 Telugu textbook, Sankalpam. Let us revise what we will learn in class 4. పదాలు రకాలు. తెలుగు పదాలు 3 రకాలుగా నేర్చుకున్నారు. అవి ద్విత్వాక్షర పదాలు, సంయుక్తాక్షర పదాలు, సంశ్లేషాక్షర పదాలు. ద్విత్వాక్షర పదాలు అంటే ఒక అక్షరానికి అదే అక్షరం ఒత్తు వచ్చిన పదాలు. ఉదాహరణ అక్క, కప్ప. ఇక్కడ కాకి కావత్తు, పాకి పావత్తు. నెక్స్ట్ సంయుక్తాక్షర పదాలు. ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తు వచ్చిన పదాలు. ఉదాహరణ సర్పము, మర్కటం. రాకి పావొత్తు వచ్చింది, రాకి అగైన్ కావొత్తు వచ్చింది. అంటే రాకి పావత్తు, రాకి కావత్తు, వేరు వేరు హాఫ్ లెటర్స్. సంశ్లేషాక్షర పదాలు. ఒక అక్షరానికి 2 ఒత్తులు వచ్చిన పదాలు. ఉదాహరణకు శ్రీ, మత్యం. శ్రీ అంటే తాకి తావత్తు అండ్ రావత్తు, 2 హాఫ్ లెటర్స్ వచ్చాయి. మత్స్యంలో తాకి తావత్తు మరియు యావత్తు వచ్చింది. సో 2 హాఫ్ లెటర్స్. వన్స్ సేమ్ హాఫ్ లెటర్ వర్డ్స్ ద్విత్వాక్షరాలు, డిఫరెంట్ హాఫ్ లెటర్ వర్డ్స్ సంయుక్తాక్షరాలు, 2 హాఫ్ లెటర్ వర్డ్స్ సంశ్లేషాక్షర పదాలు. ఓకే. 5వ తరగతిలో మొదటిగా వచ్చే పాఠం 3 రంగుల జెండా. 3 రంగుల జెండా. పై చిత్రంలో ఏముంది? మీన్స్ వాట్ డూ యు సీ ఇన్ ద అబౌవ్ పిక్చర్? వాట్ డూ యు సీ? నేషనల్ ఫ్లాగ్ అంటే భారత జాతీయ జెండా. పిల్లలు ఏం చేస్తున్నారు? మీన్స్ వాట్ ఆర్ ద చిల్డ్రన్ డూయింగ్? వాట్ దే ఆర్ డూయింగ్? వాళ్ళు జెండాకు వందనం చేస్తున్నారు. దే ఆర్ సెల్యూటింగ్ ద ఫ్లాగ్. నెక్స్ట్ జెండాను ఎప్పుడు ఎగురవేస్తారు? మీన్స్ వెన్ డూ వి హోయిస్ట్ ద ఫ్లాగ్? ఎప్పుడు జెండాను ఎగురవేస్తాం? ఒకటి స్వాతంత్ర దినోత్సవం రోజు మరియు గణతంత్ర దినోత్సవం రోజు. నెక్స్ట్ జెండాకు వందనం ఎప్పుడెప్పుడు చేస్తారు? మీన్స్ వెన్ డూ వి సెల్యూట్ ద ఫ్లాగ్? వెన్ డూ వి సెల్యూట్ ద ఫ్లాగ్ అంటే అగైన్ స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవాలలో మనం జెండాకు వందనం చేస్తాం. మూడు రంగుల జెండా. ఇప్పుడు ఐ విల్ రీడ్ పోయం అండ్ ఎక్స్ప్లెయిన్. లిసన్ కేర్ఫుల్లీ. 3 రంగుల జెండా ముచ్చటైన జెండా, భారతీయుల జెండా బహుమతి జెండా. 3 రంగుల జెండా అంటే మన ట్రైకలర్ నేషనల్ ఫ్లాగ్. దాని గురించి ఈ గేయంలో వివరిస్తున్నారు. భారతీయుల జెండా బహుమతి జెండా. భారతీయులందరికీ ఒక బహుమతి లాంటిది ఈ జెండా అని అర్థం. అందరూ మెచ్చిన జెండా, ఆకాశంలో ఎగిరే జెండా. ఇది భారతీయులందరికీ మెచ్చినటువంటి జెండా. ఎప్పుడు కూడా ఆకాశం అంటే స్కై, ఆకాశంలో ఎగురుతూ ఉండేటువంటి జెండా. అంధకారం పోగొట్టిన జెండా, ఆశలు మనలో రేపిన జెండా. అంధకారం అంటే డార్క్నెస్, దాన్ని పోగొట్టేసినటువంటి జెండా. ఆశ అంటే హోప్, ఆశలు మనలో రేపిన జెండా. గాంధీ గారు మెచ్చిన జెండా, నెహ్రూ గారికి నచ్చిన జెండా. గాంధీ గారు కూడా ఈ జెండాని మెచ్చుకున్నారంట, నెహ్రూ గారికి కూడా నచ్చినటువంటి జెండా. భగత్ సింగ్ పట్టిన జెండా, సుభాష్ ఎగరేసిన జెండా. వీళ్ళంతా ఎవరు? మన జాతీయ నాయకులు. సో వీళ్ళందరికీ కూడా ఈ జాతీయ జెండా ఎంతో నచ్చినటువంటిది అని చెప్తున్నారు.
తెల్లదొరలను ఎదిరించిన జెండా, చల్లగా స్వరాజ్యం తెచ్చిన జెండా, అందరి మదిలో నిండిన జెండా, పింగళి వెంకయ్య ఊహల జెండా. తెల్లదొరలను ఎదిరించిన జెండా. తెల్లదొరలంటే ఎవరు? బ్రిటిషర్స్. చల్లగా స్వరాజ్యం తెచ్చిన జెండా, బ్రిటిషర్స్ని ఎదిరించి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి జెండా అని అర్థం. అందరి మదిలో నిండిన జెండా, పింగళి వెంకయ్య ఊహల జెండా. అందరికీ ఈ జెండా ఎంతో నచ్చినటువంటిది, కానీ దాన్ని డిజైన్ చేసినటువంటి వారు, ఊహల జెండా అంటే డిజైన్ చేసింది పింగళి వెంకయ్య అనే మన తెలుగువాడు. శాంతి సహనం చూపిన జెండా, అందరినొక్కటిగా నడిపిన జెండా. శాంతి సహనం చూపిన జెండా, అందరినొక్కటిగా నడిపిన జెండా, మంచి మమతలు చూపిన జెండా, ఇదేనండి మన భారత జెండా. ఈ జెండా ప్రతి ఒక్కరిలో శాంతిని, సహనాన్ని, ఐకమత్యాన్ని, మంచిని, ఇవన్నీ కూడా ఈ జాతీయ జెండా అనుకునింది. ప్రతి ఒక్కరి మధ్యలో ఇవన్నీ కూడా ఒక్కసారిగా వెల్లువెత్తుతాయి. ఇదే మన జాతీయ జెండా అని భావం. Dear children, in your notebook, write the poem with neat handwriting, and next page draw and color national flag, and then you can continue your classwork and homework. Katina padalu means hard words. Jenda, flag, bahumati, gift. Akasham, sky. Andhakaram, darkness. Asha, hope. తెల్లదొరలు బ్రిటిషర్స్. స్వరాజ్యం ఇండిపెండెన్స్. ఊహ డ్రీమ్. శాంతి పీస్. సహనం పేషెన్స్. అర్థాలు మీన్స్ మీనింగ్స్. అంధకారం చీకటి. మది మనసు. సహనం ఓర్పు. ఆశ కోరిక. వ్యతిరేక పదాలు. వ్యతిరేక పదాలు మీన్స్ ఆపోజిట్ వర్డ్స్. అంధకారం వెలుగు. శాంతి అశాంతి. ఆశ నిరాశ. సహనం అసహనం. సొంత వాక్యాలు మీన్స్ ఫ్రేమ్ సెంటెన్స్. ఆకాశం. ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తున్నాయి. ఆకాశం మీన్స్ స్కై. యూ హ్యావ్ టు ఫ్రేమ్ యువర్ ఓన్ సెంటెన్స్ ఆల్సో. ఊహలు. మనం అతిగా ఊహించుకోరాదు. ఊహలు మీన్స్ డ్రీమ్స్. వచనాలు. వచనాలు మీన్స్ ప్లూరల్స్. సింగులర్ ప్లూరల్. రంగులు. రంగు. జెండా. జెండాలు. దొర. దొరలు. ఆశలు. ఆశ. వ్యాకరణం గ్రామర్. అక్షరం అనగా నాశనం లేనిది. అక్షరం మీన్స్ లెటర్. ఉదాహరణ అ ఆ ఇ ఈ అలాంటివి. పదం అనగా అర్థవంతమైన కొన్ని అక్షరాల కలయిక. పదం మీన్స్ వర్డ్. A word is a group of letters which has a meaning. Example means ఉదాహరణ అరక, అరటి, అమల, అలమర, like that words. వాక్యం అనగా అర్థవంతమైన కొన్ని పదాలను నిర్మాణ క్రమంలో వ్రాయుట. వాక్యం అనగా మీన్స్ సెంటెన్స్. A sentence is a group of words written in an order. ఉదాహరణకి కమల అందంగా ఉంటుంది. కమల అందంగా ఉంటుంది. ప్రశ్నలు జవాబులు మీన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? అవి ఏవి?
జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి? అవి ఏవి? హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ద నేషనల్ ఫ్లాగ్ అండ్ వాట్ ఆర్ దోస్? ఆన్సర్, జాతీయ జెండాలో 3 రంగులు ఉన్నాయి. అవి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ. సెకండ్ వన్, స్వరాజ్యం తెచ్చిన కొందరు దేశ నాయకుల పేర్లు రాయండి. స్వరాజ్యం తెచ్చిన కొందరు దేశ నాయకుల పేర్లు రాయండి. నేమ్ ఎ ఫ్యూ ఫ్రీడమ్ ఫైటర్స్. ఆన్సర్ ఈజ్, స్వరాజ్యం తెచ్చిన కొందరు దేశ నాయకుల పేర్లు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అల్లూరి సీతారామరాజు. జాతీయ జెండాని రూపొందించిన వారు ఎవరు? జాతీయ జెండాని రూపొందించిన వారు ఎవరు? మీన్స్ హూ డిజైన్ ద నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. జాతీయ జెండాని రూపొందించిన వారు పింగళి వెంకయ్య. జాతీయ జెండా చిత్రాన్ని గీయండి. మీన్స్ డ్రా అండ్ కలర్ ద నేషనల్ ఫ్లాగ్ and write the poem in your notebook as told earlier. For homework, name the following freedom fighters in Telugu and stick suitable pictures in your notebook.